ఈ సాత్విక అహంకారం అనేది ఎక్కువ ప్రభావితం చేసే సాత్విక అహంకారం. అహంకారంలో సాత్విక అహంకారం అంటే ఇప్పుడు వినలేదే. ఇప్పుడు ఈ అహంకారాన్ని ఇప్పుడు మనం అర్షడ్ వర్గాల్లో అహంకారాన్ని ఇప్పుడు గురువులు లేదు మనం ఒక కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి అర్షడ్ వర్గాలు. దాంట్లో అహంకారం అనే దాన్ని తీసుకున్నప్పుడు పూర్తిగా పోయినా ఇది ఒక సాత్విక అంటే ఈ సాధన మార్గంలోనో ఈ బోధనా మార్గంలోనో లేదా గురు మార్గంలో ఉన్నప్పుడు ఒక కాస్త సాత్విక అహంకారం పెరిగి నేను ఒక స్థితిలో ఉన్నాను అనేది ఒకటి పెరుగుతుంది అంటుంటారు కదా. అది కూడా మనం ఎదగడానికి ఆటంకం కలుగుతుందా? ఖచ్చితంగా. దాన్ని ఎట్లా జయించాలి? శరణాగతి లేకపోవటమే. ఇప్పుడు ఈ పదార్థం ద్వారా నలుగురికి ఉపయోగపడేసరికి వాళ్ళు వచ్చి నమస్కారం చేసేసరికి నేనే చేస్తున్నటువంటి భావం నీకు ఎప్పుడైతే పుట్టిందో మనసు పుట్టింది. మనసు భావం ఎక్కడ పుట్టిందో మాయ పుట్టింది. మాయ పుట్టేసరికి నీ అనుసంధానం కట్ అయి నువ్వు కింద దిగావా లేదా? అంతే కదా. అవునా? కర్తృత్వం వచ్చింది. కర్తృత్వం కర్త అన్నిటిలోని కర్తృత్వం ఉంటుంది, కానీ కర్మఫలాన్ని స్వీకరించడు. అది శారీరకమైన క్రియ అయినా, వెళ్ళి ఒక మరుగుదొడ్లు తీయటమైనా, గోశాలలో ఉన్నటువంటి ఆవుపేడ తీయటమైనా, వస్తే కూర్చుని నీ బ్రూటిస్తానని అవకేషన్ చేసేటువంటి స్థితి అయినా గురువులో ఉంటుంది. అర్థమవుతుందా? చూసి వాడు పక్కకి వెళ్తే వాడి కర్మ, కానీ గురువుకి ఏది వ్యత్యాసం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆవుని ప్రేమగానే చూస్తాడు, మనల్ని తిట్టేటువంటి వాడిని ప్రేమగానే చూస్తాడు, రాకపోతే బాధపడతాడు. ఇది ఇంకా మార్పు చెందదు అనుకున్నప్పుడు దాన్ని దూరం పెడతాడు. ఎందుకంటే ఏ ఒక్కడి కోసమో లోక కళ్యాణంగా వెళ్ళేటువంటి చేయాల్సినటువంటి మిషన్లో ఒకళ్ళిద్దరి కోసం దాన్ని ఆపేసుకుంటూనే జరగదు. ఇప్పుడు నన్ను ఏదో నలుగురు తిట్టారని చెప్పని నేను చెప్పడం మానేస్తానా? కార్యక్రమం ఆగదు కూడా. ఇంకా యథార్థంగా చెప్తున్నాను, స్టార్టింగ్లో ఈ యొక్క పరీక్షలు జరిగేటప్పుడు ఎలా జరుగుతుందో, లేకపోతే వాడెవడో కొత్తోడు వచ్చాడని చెప్పని వాడెవడో ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఎవడో రాడు. ఒక పూజ కార్యక్రమం ఇంకోటి ఉన్నతమైంది మనం చేస్తాం. కానీ నీకు తెలియనటువంటి అజ్ఞానం ఏంటంటే శరీరకంగా ఉన్నటువంటి నువ్వు రావు పిచ్చేవా. హాస్టల్గా ఎంతో మంది మహాత్ములు వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఎన్నో రకాలైనటువంటి ఉద్ధరణ కోసం, ముక్తి కోసం శరీరం లేకుండా ఉన్నటువంటి ఎన్నో జీవులు, శరీరంగా నువ్వు అక్కడ సంఖ్యాబలంగా నువ్వు లేకపోయినా అక్కడ ఒక దైవ కార్యక్రమం జరుగుతుంటే ఆ ఫలితం కోసం ఎక్కడ ఉన్నతమైనటువంటి కార్యక్రమం జరుగుతుందో అనేటువంటి కార్యక్రమం నుంచి ముక్తి కోసం వచ్చేటువంటి జీవులు, ఇంకా చెప్పాలంటే ఆత్మలు, బాడీలు, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎన్నో కొన్ని వందలు వచ్చి అక్కడ ఉంటాయి. నీ కోసం చేయాలా, ప్రకృతి కోసం చేయాలా, అట్లా చూసి చేయాలా? నువ్వు తిట్టేవని నేను మానేయాలా? వాళ్ళకి జరిగే మేలు కోసం నేను నిన్ను మానేయాలా? నిన్ను కన్సిడర్ చేయాలా? నీ మిషన్ కన్సిడర్ చేయాలా? మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయం భూమి మీద ఉన్నటువంటి మానసిగా ఉన్నటువంటి వాడి మనస్సు బుద్ధిని యొక్క పరిధిలో నుంచే మాట్లాడుతున్నారు తప్పితే గురువు ఆ పరిధికే సంబంధించినటువంటి వాడా? దైవం ఆ పరిధికే సంబంధించి ఉందా? నువ్వు ఒక్కడవే జీవుడువా? శరీరం ఉంటేనే జీవాత్మ ఉన్నట్ట? శరీరం లేకుండా ఉన్నటువంటి ఎన్నో జీవులు ఉన్నాయి. ఒక చోట నామం జరుగుతున్నా, ఒక చోట యజ్ఞం జరుగుతున్నా, ఒక చోట దైవారాధన జరుగుతున్నా అక్కడ అవి ఆ సందర్భంలో అవి దర్శనం చేసి పాల్గొని ముక్తి పొంది తర్వాత జన్మకి వెళ్ళినటువంటి ఎన్ని లేవు? అలా ఉంటే నీ పురాణాల్లో మనకున్నటువంటి పురాణాల్లో ఎన్ని చూడలేదు? ఇప్పుడు కార్తీక మాసంలో మీరు నచ్చి అడుగుతున్నారు. శుభ్రంగా కార్తీక మాసం వ్రత చేస్తూ ఉపవాసం ఉండి అక్కడ పెట్టినటువంటి దీపారాధన దర్శనం చేసి ముక్తి పొందినటువంటి ఎన్ని పిశాచాలు లేవు? అదే కార్తీక పురాణంలో ఎన్ని జన్మలు లేవు? అంటే ఒక దైవ కార్యక్రమం నీకు అక్కడ జరుగుతూ ఉంటే, ఒక క్రతువు జరుగుతుంటే నువ్వు చూసినా చూడకపోయినా దాన్ని ఉద్ధరింపబడేటువంటి జీవ లక్షణాల జీవులు ఎన్ని లేవు? అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టో, లేకపోతే అంగు ఆర్భాటాలను బట్టునో, లేకపోతే వ్యవస్థను బట్టో నువ్వు అంచనా వేస్తే అజ్ఞానం నీది. అవునా కదా? యథార్థమే కదా. ఇప్పుడు మనకున్నటువంటి పురాణాల్లో కానీ భక్తి మార్గంలో చూసుకున్నప్పుడు పుష్ప విమానం మీద దేవతలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళంతా ఏం జరిగితే వచ్చారు? క్రతువు ఏదో అక్కడ జరిగినటువంటి క్రతువుకి వాళ్ళకి ఆ పుణ్యఫలం వల్ల ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వటం కోసం వాళ్ళు వచ్చారు. అంటే నాకు ఒక సందేహం ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తారు శిష్యులు సమస్యలతోనూ, వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా అడిగితే మీరు ప్రాపంచికమైనటువంటి విషయాలు ఇలాంటి కోరికలు కాకుండా ఓన్లీ ఆత్మజ్ఞానానికి సంబంధించినవి అడగండి అని అంటారా? లేకపోతే ప్రాపంచికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలో ఎలాగా మార్గాన్ని కూడా ఉపదేశిస్తారా గురుగారు? ముందు మనం మనిషి ముందుకు నడవాలంటే కాళ్ళు నడవలేకపోయి అడ్డంగా ఉండి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికో, లేకపోతే పొట్టకాలతో ఉన్నటువంటి వాడికో, రోగంతో బాధతో ఉన్నటువంటి వాడికో నామస్మరణ చేయమంటే చేయగలుగుతాడా? చేయలేడు కదా.
ఆ జీవికి కనీసం అంతవరకు అయినా దర్శనం వల్ల లేకపోతే పీఠం నుండి గురు పరంపర వరకు వచ్చాడంటే ఎంతో కొంత ఈశ్వర కృప ఉన్నట్టే కదా. మనకి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి, నీకు చేతనైంది నువ్వు చేసే వెళ్ళు కానీ ఎవరిని నో అని చెప్పదని. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాకు వాళ్ళు ప్రతి స్వార్థంతో ఉండి నా దగ్గరికి వచ్చినా కూడా ఇప్పుడు నేను మీరు ఒక విషయంతో ఇన్ని గంటలు మీకు సమయం నేను ఎలా కేటాయించాను, వాడు నిజంగా వేస్ట్ ఫెయిల్ అయ్యి ఉండి వచ్చి వాడు నన్ను బుర్ర తింటున్నా కూడా వాడి కోసం నేను టైం కేటాయించి వాడికి బ్లెస్ చేసే పంపిస్తుంటాను. అన్ని సందర్భాల్లో అలా కుదరదు. ఇంక ఇప్పుడు నేను ఆ విధంగా చేయట్లేదు. ఖచ్చితంగా లౌకికమైనటువంటి దానికి కూడా లౌకికమైనది మనం చేసినప్పుడే అందులో వాడికి తెలియనటువంటిది వాడి పరిధిలో లేనటువంటిది ఏదో ఉందనేటువంటి ఒక అవగాహన వాడికి కలిగి దాని వైపు ఆకర్షితుడు అవుతాడు. ఆటంకం తొలగినప్పుడే ముందుకి బుద్ధి మనసు తోస్తుంది. ఏదో ఒక శక్తి అయితే ఉంది ఇక్కడ అనేది. శక్తి ఇక్కడ ఉందని కాదు, ప్రకృతిలో ఉందని చెప్పాను. మనమే శక్తి అని అనుకుంటాం. అమాయకత్వం, అజ్ఞానం. వాడికి ప్రాప్తం ఉన్నప్పుడు మనమే అక్కల దారిపోయే రాయి రప్పో లేకపోతే కుక్కో కూడా వాడిని ఉద్ధరిస్తుంది. నీలో భక్తి శ్రద్ధ ఉంటే, నీలో భక్తి శ్రద్ధ లేక ప్రాప్తం ఉంటే, భగవంతుడి కృప ఉంటే ఎక్కడో చోటకు నువ్వు అనుసంధానం అవుతావు. చాలా ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆధ్యాత్మికం వేరు లౌకిక జీవితం వేరు అనుకునేటువంటిది చాలా బ్లండర్. ప్రతి జీవి వచ్చిందంటే దాని ధర్మం అది నిర్వర్తిస్తుంది. నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆ కెమెరాను ఒకటి తయారు చేస్తాడు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆ వెహికల్ ఒకటి నడుపుకుంటూ వచ్చాడు. ఎన్ని లౌకికమైనవి కదా, నేను ముక్కు మూసుకునే కూర్చుంటానంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని చేయడానికో ఇలా కూర్చునేటువంటిదో ఈ విషయాలు నడవవు కదా. అంటే దాంట్లో కూడా ఒక అర్థం పరమార్థం ఉంది కదా. అంటే నీ ధర్మం నువ్వు చేయాలి కదా. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూనే నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని భగవంతుని యొక్క ప్రేమతత్వంతో అనుసంధానం చేసుకుంటమే ఉన్నతమైనటువంటి మార్గం. ఇది లౌకికం ఇది అలౌకికం అనేటువంటిది ఏదీ లేదు. ఇంద్రియాలతో చేసేది ప్రతిదీ లౌకికమైంది. ఇంద్రియాన్ని నీ మనసుని బుద్ధిని శరణాగతి చేసి అదే ఇంద్రియాలతో నువ్వు చేసే ప్రతిదీ ఆత్మవైపు ప్రయాణించే ఆధ్యాత్మికమైంది. అది రెండే తేడా. నీ మనసుని బుద్ధిని నీ నమ్మకానికో గురువుకో భగవంతుడికో అనుసంధానం చేయకుండా నీ ఇంద్రియాలతో నువ్వు చేసేటువంటిది స్వార్థం, కేవలం నీ వరకే పరిమితం. నువ్వు చేసే ఏ పని అయినా నీ మనసుని నీ ఇంద్రియాలని భగవంతునికి అర్పణ చేసి చేసేటువంటిది ఏదైనా సరే అది ఆధ్యాత్మికమే. ఇంకా నేను చెప్తాను, స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు చెప్పాను చూడండి, వాడు కూర్చుని సాధన చేసినా చేయకపోయినా ప్రతివాడు సాధకుడే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఏ విధంగా అంటే ప్రతి జీవి వీడు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా పరిణామ క్రమంలో పరిణితి చెందడానికే ప్రయాణం సాగుతుంది. వీడు సంకల్పించి చేస్తే సాధన అవుతుంది, వీడు సంకల్పించకపోతే ఈశ్వర సంకల్పం అవుతుంది. కానీ అందరూ వెళ్ళేది మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? ఈశ్వరుని వైపే వెళ్తుంది కదా. వాడికి స్ఫురణ లేకపోవచ్చు, కానీ నీకు స్ఫురణ ఉన్నప్పుడు నీ కంటికి వాడు సాధకుడిగానే ఉండాలి కదా. వాడికి కాకపోయినా వాడు ఇంకొకటి ఉపయోగపడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి జీవి సాధకుడే కదా. అంతే కదా, ప్రయత్నం ఉన్నా లేకపోయినా. అవునా కదా? అవునా. ఇంత ప్రేమతత్వాన్ని నింపుకున్నటువంటి ఒక గురు రూపానికి కానీ గురు స్వరూపానికి కానీ ఒక సంపూర్ణ జ్ఞానానికి కానీ ఈర్ష ద్వేషాలు ప్రేమ అసూయలు ఇలాంటివి ఉంటాయి గురుగారు? ఈశ్వరద్వేషాలు ఇవన్నీ అనేటువంటిది తత్వానికి ఉండవు, స్వరూపానికి ఉండవు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ శరీరంతో ఉండి ఆ ప్రేమతత్వంతో అనుసంధానం అయి ఉండి లౌకికమైనటువంటి వ్యవస్థలో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కొన్ని సంఘటనల్లో ఒక కార్యక్రమం జరగాలన్నా ఒకరిని మార్చాలన్నా ఒకరిని బెదిరించాలి, తప్పు చేస్తున్నావని ఒకరిని దండించాలి, వాడి పరిణామ క్రమంలో ఉద్ధరింపబడాలంటే. ఇందాక మనం అనుకున్నటువంటి బాబాజీ దాంట్లో ఆయన అక్కడ శిక్షించాడని అనుకుంటారు, కానీ ఆయన ఏం చేశారు? ఆ ఖండిస్తేనే గానీ దానికి ఉద్ధరింపు లేదు. అటువంటి సమయంలో ఖచ్చితంగా ఖండించాలి. దాన్ని ఈర్ష అంటామా స్వార్థ అంటామా? అలాగే గురువు ఒకరిని తిట్టినా ఒకరిని చేసినా నీలో నీకు ఒక అసలు ఇన్ని ఎందుకు గురువు అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి, ఇవన్నీ మనిషి స్వరూపాన్ని అన్ని పక్కన పెట్టండి. మీరు ఒక సంస్కారం ఉన్నటువంటి జీవితంగా మీరు ప్రయాణం అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నారు కదా. మామూలుగా ఏ భక్తి లేనటువంటి ప్రతి జీవి కూడా వాడికి జరిగే ప్రతి సంఘటన వల్ల వాడు ఎంతో కొంత నేర్చుకుంటున్నాడా పాడవుతున్నాడా? ఉద్ధరింపబడుతుంది. అంటే మనకు జరిగేటువంటి ప్రతి ఘటన సంఘటన వెనకాల ఉన్నది ప్రేమతత్వమే కదా. అది దెబ్బ కొట్టయి ఉండొచ్చు, ప్రాణం తీసేయి ఉండొచ్చు, కోపగించేయి ఉండొచ్చు, ప్రేమించేయి ఉండొచ్చు, ఇంకోటి చేయించు. మరి కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? నిన్ను ఉద్ధరింపే కదా. ఇప్పుడు అందులో ఈర్ష్య స్వార్థం ఉందని చెప్పనాలా?
లేకపోతే అది గురుతత్వం కాదని చెప్పనాలా, దేనని చెప్తారు? అది అంటే ఇక్కడ కేవలం తత్వస్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ప్రేమతత్వం మాత్రమే వ్యక్తపరుస్తుంది. వ్యవస్థలో ఉండి శరీరంతో ఉండి ఆ తత్వంతో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉద్ధరింపు చేసేటువంటి వాళ్ళు ఇవి కూడా వ్యక్తం అవుతాయి. కానీ అతని మూలతత్వం మాత్రం ప్రేమతత్వంగానే ఉంటుంది. మీరు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యక్తం అవుతాయి. కోపము, ఈర్ష, స్వార్థము, అర్షడ్వర్గాలు, కామము, ఇంకోటి అవన్నీ కూడా వ్యక్తీకృతంగా బయటికి కనిపిస్తాయి. కానీ అవి అతను కాదు, అనుసంధానం అయినటువంటి వాడు అదే. అంటే దత్తాత్రేయుల వారు ఎలాంటి సందేశాలు మీకు అందిస్తున్నారు? దత్తాత్రేయుల వారు నాకు అందించే సందేశాలు అనేటువంటిది నాకు ఆయనకి సంబంధించింది. దత్తాత్రేయుల వారు నాకు సందేశాలు ఇస్తారని నేను చెప్పలేదు బయటికి. మీరు తెలుసుకుందామని గురుగారు. నేనైతే నాకు అమ్మవారు కనిపిస్తుంది, లేకపోతే దత్తుడు కనిపిస్తాడు, లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్తారు, నేను ఏమేం చెప్పలేదు కదా ఇప్పుడు వరకు మీకు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అంతా కూడా మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు. ఏ పురాణంలోకి కానీ ఏ దైవతత్వంలో కానీ ఇంకో దానికి కానీ నేను వెళ్ళలేదు. ఆ ఉన్నటువంటి ధర్మాలు, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రకృతిలోని మనసుతోటి బుద్ధితోటి గడిచినటువంటి విషయాలనే మనం డిస్కస్ చేస్తాం. అవునా? ఇప్పుడు నాకు దత్తాత్రేయుడు కనిపిస్తాడు లేదా అమ్మవారు కనిపిస్తుందని నేను చెప్పి దాన్ని వ్యక్తపరిచి మూలాన్నో ఇంకొక దాన్నో నేను తక్కువగా చేయటం కానీ ఆ విధంగా వ్యక్తపరచడం కానీ నేను చేయాల్సిన అవసరం కానీ చేయటం కానీ నేను చేయను. అంటే దత్త పరంపర ఇప్పుడు మీకు ఒక సంకల్పం కలిగింది, మీకు ఒక ఆలోచన కలిగింది. ఎలా కలుగుతుంది? ఈశ్వరుడే కదా ఇచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈశ్వరుడు మీకు ఎలా చెప్తున్నాడు అంటే మీరేం చెప్తారు? గురువు గారిని దత్తుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను, మీకు ఈశ్వరుడు ఇక్కడ రమ్మని సంకల్పం ఇచ్చాడు కదా, ఈశ్వరుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడు నాకు అనుభవం చెప్పండి అని నేను అడుగుతాను. ఏం చెప్తారు మీరు? ఎలా మాట్లాడుతున్నాడు అని కదా గురుగారు. ఎలా సందేశం ఇస్తాడు? పోనీ మీరు అడిగినటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఈ రోజు వెళ్ళి గురువు గారిని ఇంటర్వ్యూ చేసుకోవాలని ఇచ్చారు, నేను వచ్చేసా. దత్తాత్రేయులు అంటే గురు లోక కళ్యాణం కోసం మీరు ఈ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దత్త పరంపర అనేది చాలా ఉధృతంగా దత్త సాంప్రదాయం అనేది ఇప్పుడు వెల్లడి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని అందరూ అంటుంటారు కదా, దాని గురించి. కాదు, లోకంలో ఏ గురు స్వరూపానికి నమస్కారం చేసినా ఆ యొక్క నమస్కారం వెళ్ళేటువంటిది దత్తాత్రేయుల వారికే. ఏ గురువు అయినా అతను నేను ఈ సంప్రదాయంలో ఉన్నాను ఆ సంప్రదాయంలో ఎవడు చెప్పినా కూడా ఖచ్చితంగా అది మాత్రం చెందేది దత్తాత్రేయుల వారికే. ఎందుకంటే లోకాన్ని అంతటిని సృష్టి స్థితిలో ఉన్నటువంటి స్థితికారకుడు ఎవరు? శ్రీమన్నారాయణుడే కదా. అంటే స్థితిని మనం ఏమని పిలుస్తున్నాం? నారాయణ అని పిలుస్తున్నాం. అవునా? అంటే నువ్వు ఏ స్వరూపంగా దేనికి నమస్కారం చేసినా ఏంటి? ఆ స్థితి కారకానికి ఉన్నటువంటి స్థితి యొక్క తత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వానికే కదా. అవునా? ఇప్పుడు మనకి సాక్షాత్తు నారాయణుడే గురువుగా వ్యక్తీకరైనటువంటి స్థితి ఏది? విద్యనిచ్చి మనకున్నటువంటిది గురుత్రయం 3. అవునా? వ్యాఖ్యాతగా, విద్యగా, క్రియగా, మౌనంగా 3 కలిసి ఉంటే దత్తాత్రేయుల వారు అని అంటున్నాం. అది స్వరూపంగా ఉంది. వారి తర్వాత ఎవరు? హయగ్రీవుల వారు కేవలం విద్య. ఆ పైన ఎవరు? మేధా దక్షిణామూర్తి కేవలం మౌనమే బోధన, అక్కడ వ్యక్తం లేదు. తర్వాత విద్యను బోధించాడు, తర్వాత విద్యా జ్ఞాన క్రియను కూడా ఇచ్చాడు. అవునా? అంటే స్థితులు మారినాయి కానీ ఇక్కడ దత్తాత్రేయుడు మళ్ళీ ఎందులో వ్యక్తమయ్యాడు? ఎందులో వ్యక్తమైంది మనకి అవతారం? నారాయణ అవతారంగానే వ్యక్తమైందా లేదా? అంటే పదార్థంగా వ్యక్తం అవ్వాల్సిన వచ్చినప్పుడు ఈశ్వర తత్వం అనుకునేటువంటి ఈశ్వరుడే నారాయణ గంధానే వ్యక్తం అవుతున్నాడు. అప్పుడు నువ్వు నారాయణ నమస్కారం చేసినా నారాయణ అన్నా లేదా దత్త అన్నా అది దత్తుడికి నమస్కారం చేసిన నారాయణుడికి చెందుతుంది, నారాయణుడికి సంస్కారం చేసినా దత్తుడికే చెందుతుంది, ఆ నారాయణలో ఉన్నటువంటి గురుత్వానికే చెందుతుంది. ఇప్పుడు నేను అమ్మా అని అంటున్నా కూడా అది ముందు పదార్థంగా ఉన్నటువంటి నారాయణుడికి తగిలే, నారాయణలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని తగిలే దాని వెనకాల తత్వరూపంగా ఉన్నటువంటి అమ్మకి చేరుతుంది. మనం నిజానికి యథార్థంగా లలిత అని చెప్పని ఇక్కడ మనం ఎన్నో రకాలుగా లలితా శాస్త్రంలో చేస్తున్నాం. అసలు లలితా శాస్త్రం ఎక్కడైనా స్వరూపం ఉందా? చతుర్యాగ క్రమంగా మొదలుపెట్టి నీలో ఉన్నటువంటి ఆ జగన్మాత చరణ చాలనాలనే అక్కడ స్వరూపంగా మనం భావించి చేసాం. అవునా? చివరికి ఉల్లలిత అయిందంటే అక్కడ ఏంటి? స్వరూపం లేనటువంటి స్థితే కదా. స్వరూపం లేనటువంటి ఏ స్థితి అయితే ఉందో, ఎక్కడి నుంచి అయితే ఈ దైవిక యొక్క శక్తులు నీ వరకు వచ్చి ఉన్నాయో, మనం ఎక్కడి నుంచి అయితే పోషింపబడుతున్నామో దాన్నే అమ్మ అంటున్నాం. అందులో ఒక సృష్టి చేసేదాన్ని ఏమో బ్రహ్మ అంటున్నాం, స్థితి చేసేదాన్ని ఏమో విష్ణు అని పిలుస్తున్నాం,
క్రియా చేసేటప్పుడు ఈశ్వరుడు అంటున్నాం, లేదా ఇంకా ఏవో తత్వాలు ఏం పిలుస్తున్నామో మనకు ఆ జ్ఞానం లేదు, మనం దర్శనం లేదు చేయలేదు, పెద్దవాడు మనకు చెప్పారు. కానీ అవగాహన అయితే ఉంది కదా, అవగాహన అయితే ఉంది కదా. ఏమైనా అవగాహన ఉంది? శక్తి అంటే నిన్ను పోషించేటువంటిది ఏదంటే అమ్మ అని, నేను అక్కడి నుంచి వచ్చాను అమ్మ అని పిలుస్తున్నాం కదా. కానీ అమ్మ నిన్ను నడిపించేటప్పుడు అమ్మే గురువు అయిందా లేదా? అవునా? నారాయణుడే గురువు అయ్యాడా లేదా? గురువుగా వ్యక్తం అయినటువంటిది ఏంటి? కృష్ణ పరమాత్మగా చెప్పినటువంటిది ఒకటి, దత్తాత్రేయుడు గారు చెప్పినటువంటిది ఒకటి, మళ్ళీ ఈశ్వరుల్లో కూడా చాలా వరకు మనకు తెలియనటువంటి ఇక్కడ దశావతారాల్లో కూడా ఈశ్వరుల్లో కూడా దశావతారాలు అనేటువంటి వ్యక్తం చేస్తూ ఉంది. పురాణాలు ఆయా దేశకాల పరిస్థితులు బట్టి కాలకర్మను బట్టి ధర్మాన్ని లోకాన్ని కాపాడటానికి ఉన్నటువంటి మూలతత్వం ఏ రకమైనటువంటి అవతారాన్ని ఏ రకమైనటువంటి దీన్ని తీసుకొచ్చినా మనకు కావాల్సినటువంటిది ఏంటి? ప్రయాణం, ముందుకు వెళ్ళటం. అవునా? ఇప్పుడు ముందు అడిగినట్టుగానే దత్తాత్రేయుల వారికి ఎంతమంది గురువులు ఉన్నారన్నారు మీరు? 24 గురువులు. ఎవరు ఆయనకి ఏ విధంగా గురువులు అయ్యారు? తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి ప్రావీణ్యతని, దైవం యొక్క విశిష్టతని గమనించుకుంటూ దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళటం వల్ల గురువు అయ్యాడు. అవునా? ఇప్పుడు ప్రకృతిలో ఉన్నదంతా సృష్టి స్థితికారకుడే కదా. మరి అప్పుడు ఆయన దేని నుంచి నేర్చుకున్నాడు? నారాయణ నుంచే కదా. అవునా? ఇప్పుడు నారాయణుడే గురువు తత్వంగా మనకి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఆ గురువు కూడా నారాయణుడే, నారాయణుడు కూడా గురువే కదా. ఈ స్థితులను బట్టి శక్తిని బట్టి నామరూపాలు మారుతుంటాయి, అంతేగాని అంతా ఒక్కటే. అవునా కదా? తత్వంలోకి వెళ్ళేసరికి భేదం లేదు. వ్యక్తంలోకి వచ్చేసరికి రూపాలు స్థితులను బట్టి, అంటే అనేక రకాలైనటువంటి విషయ వాసనలతో మన బుద్ధి ఉంది కాబట్టి దాన్ని బట్టి మన శరీరాన్ని ధరిస్తామని. అంటే మీరు చిన్నప్పుడు చూసినటువంటి దేవాలయాలలో వాటిల్లోని ఎక్కువ దత్తుడు కనిపిస్తాడు. నేను ఇంకొక విషయం చెప్తాను, చెప్పండి. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, లేదా మీ కుటుంబాల్లో పక్కన ఎవరైనా వచ్చారు, ఓ చిన్న పిల్లవాడు, మీ పిల్లవాడు కదనుకున్నాం, లేదా చిన్న పాప ముద్దు వచ్చేస్తుంది, ఆ పక్కన ఉంది, మీకేమనిపిస్తుంది? అమ్మవారు ఏమనిపిస్తుంది? అమ్మవారు దేవుడు దెయ్యం పక్క పెట్టండి, అనిపిస్తుంది. చక్కగా ఎంత ముద్దు వస్తుందని చెప్పి ముద్దు చీరని ఎత్తుకొని అనిపిస్తుందా లేదా? అది మీది కాదు. కానీ నిర్మలమైన మనస్సుతోటి, స్వచ్ఛమైన స్థితితోటి, కల్మషం లేకుండా ఉన్నటువంటి సాధకుడు అయినటువంటి పిల్లవాడు ఎవడైనా, వాడు ఏ పరంపరకి చెందిన వాడైనా, వాడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ప్రతి గురు స్వరూపం, ప్రతి దేవతా స్వరూపం ఖచ్చితంగా ప్రేమిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది. ఆ పిండితార్థం తెలియటం కోసమే ఇంత నా యొక్క వృత్తాంతం మీకు చెప్పడం కారణం. అర్థమవుతుందా? పరిణితి చెంది స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉన్నటువంటి ఏ పిల్లవాడు, ఏ మతానికి, ఏ జాతికి, ఏ కులానికి చెందిన వాడైనా, నీ వాడు కాకపోయినా, నీ కుటుంబం కాకపోయినా, నీలో ఉన్నటువంటి మాతృత్వం వెళ్ళి ఆ వాడిని ముద్దు ఎలా చేస్తుందో, అనంతాన్ని పోషించేటువంటి ఆ జగన్మాత నువ్వు ఏ కులమో ఏ మతమో చూస్తుందా, నువ్వు ఏ విష్ణువుకో శైవానికి సంబంధించిందని చూస్తుందా? దేని చూస్తుంది? ప్రతి గురు పరంపర హక్కును చేర్చుకునే తీరుతుంది. అదే సనాతన ధర్మం, మన హైందవ ధర్మం. ఇప్పుడు ఎవరైనా ఈరోజు మీ దగ్గరికి వచ్చి, మీ శిష్యుల్లో ఎవరైనా ఒకరు వచ్చి నాకు మహావతార్ బాబాజీ దర్శనం జరిగిందని చెప్తే మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ప్రతిదానికి నాకు స్వయంగా తెలిసినా కూడా ప్రామాణికం కావాలన్నాను. అవధూతలతోటి, ప్రకృతితోటి, గురువుతోటి కావాలని అనుకున్నాను. అవునా? కొన్ని స్థితుల్లో నువ్వు అంటే ఏంటో తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ యొక్క భావనలో ఉన్నటువంటి స్ఫురణ ఏదో అదే. అవునా? శుద్ధ భక్తితోటి నీ పిల్లవాడు వచ్చి నీకు నమస్కారం చేసి నాకు నువ్వే దేవుడు నాన్న అని అన్నాడు అనుకో, వాడిని ఏమంటావు? వాడి యొక్క విశ్వాసాన్ని గౌరవించి అంత ప్రేమ చూపిస్తామా లేదా? వాడి పరిణితికి అంతటువంటి దాన్ని నిజంగా భగవంతుడు అనేటువంటి దాన్ని స్ఫురించకపోయినా నీ ద్వారా ఆ స్ఫురణ అందుకున్నాడు కదా. కాబట్టి వాడిలో ఉన్నటువంటి శుద్ధత్వాన్ని బట్టి ఆ యొక్క ప్రేమని అందిస్తూనే ఆ తత్వాన్ని ఇస్తుంటాను. ఇంకా చాలా మంది మాకు కళ్ళలో కనిపించి మీరే మహావతార్ బాబాజీగా కనిపించారు, లేకపోతే తత్వంగా మీరే వచ్చారని చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు. చాలా సందర్భాల్లో నీ యొక్క మనసు, నీ బుద్ధే నీ యొక్క సంకల్పం రీతిగా కనపడుతూ ఉంటుంది. పరిణితి చెంది వెళ్ళేంత వరకు వెళ్ళేటప్పటికి నీలో ఉన్నటువంటి గురుతత్వం ఏదో దర్శనం ఇస్తూ ఉంటుంది.
కొంతమంది ప్రకృతిలో ఉన్నటువంటి దైవత్వమే నీకు వచ్చి ఎదురుగుండా నిలబడుతూ ఉంటుంది. అవునా? అది శుద్ధత్వంగా ఉండి భక్తి పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడిని ప్రతి వాడిని యాక్సెప్ట్ చేస్తాం. వాడు నా దగ్గరికి వచ్చి దేవుడు కనిపించడం, లేకపోతే ఇంకోటి లేకపోతే నువ్వే దేవుడు అని చెప్పిన కపట బుద్ధితో వస్తే వాడికి జరిగేది అదే జరుగుతుంది. మీ ప్రేమలో తేడా ఉండదు, ఫలితంలో తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఫలితంలో తేడా ఉంటుంది. ఒకడు దౌర్భాగ్యుడు అవ్వాలి అంటే గురువు ఎదురుగుండా వాడు ఎన్ని వెధవేషాలు వేసినా, ఒక తండ్రి ఎదురుగుండా పిల్లలు ఎన్ని వెధవేషాలు వేసినా పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. ఎప్పుడు వరకు అంటే ఈ ఏదో ఎందుకు పనికిరాడు అనేటువంటి భావము ఆ పిల్లవాడి మీద తండ్రి కలిగినా, వీడు మూర్ఖుడురా అని చెప్పని ఇంక వాడి మీద ఎందుకు పనికిరాడు అనేటువంటివి వాడి మీద చూసే ఆ కరుణ, కంపాషన్ అనేటువంటిది గురువు యొక్క మనసులో కట్ అయితే వాడి జీవితం అధపాతాళానికే వెళ్ళిపోతుంది. ఎన్ని వేషాలైనా వేయచ్చు, గురువు యొక్క మనసులో ఆ యొక్క స్థితి మాత్రం తెచ్చుకోకూడదు. అది ఇంక ఎవరు కూడా ఉద్ధరించలేనటువంటి స్థితికి పోతుంది. అంతే కదా, అర్థమవుతుంది. మనం చేరుకోవడం అంతటి విపరీతమైనటువంటి చేష్ట చేస్తే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి స్థితులు కలుగుతాయి కదా. ఇక్కడ ఈ పీఠంలో నిత్యం జరిగే కార్యక్రమాలు ఏముంటాయి గురువు? ఇప్పటి వరకు అయితే నాకు అప్పచెప్పినటువంటి కార్యక్రమాలు వివిధ ప్లేసుల్లో ఉండేటువంటి ధర్మాల ద్వారా నేను ఈ ప్రేరణ ద్వారా ఆధ్యాత్మికంగా ఎవరు వచ్చినా, ఒకడొచ్చినా, 100 మంది వచ్చినా, ఫోన్ చేసినా నా కొంత సమయంలో నా సాధన చేసుకుంటూ వాళ్ళందరికీ ఆ ఉన్నటువంటి ప్రసాదాన్ని పంచిపెడుతూ వెళ్ళటం ఒకటి. ఇక్కడ పీఠంలో అనేటువంటిది వచ్చి ప్రతి నిత్యం అక్కడ ఉన్నటువంటి దత్తారాధన జరుగుతూ ఉంటుంది. ఎవరు భక్తి శ్రద్ధలతో వచ్చి దాన్ని ఆ యొక్క దత్తతత్వాన్ని పొందుతారో వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఒక పాప ఉంది ఇక్కడ, గాన్గాపూర్ వెళ్తున్నాను ఎలా వెళ్ళాలని చెప్పి అడిగింది. ఒక టైం అని చెప్పింది. అలా కాదమ్మా, ఈ టైంలో ఇలా వెళ్ళు అని చెప్పారు. తను అనుకున్నట్టు కాకుండా మనం వెళ్ళినప్పుడు మనం చెప్పినట్టుగా వెళ్తే గార్గాపురం గత్కూరుపురం వెళ్తే అక్కడ దత్తు మనం చెప్పినట్టుగా జరిగింది, అక్కడ దత్తుడే ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క అనుభూతి ఆమెకు కలిగింది. కలిగి ఇక్కడికి వచ్చి మీరే దత్తుడు, లేకపోతే అక్కడ దత్తాత్రేయుడు, లేకపోతే నా దత్తుడు నావాడు అనుకుంటూ నేను ఎక్కడో ఉండి వచ్చేసరికి కూడా గురువుగారికి కంఫర్ట్ ఉంటుందో లేదని చెప్పి మీరు వస్తుంటే మొత్తం కడిగి బాత్రూమ్తో సహా అన్ని శుద్ధి చేసి పత్రం చేసి ఇక్కడ పెడుతూ ఉంటుంది. ఆ సమయం అవకాశం ఉన్నప్పుడు తనకున్న శక్తి వరకు అక్కడ ఉండేటువంటి సేవ చేసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి సమర్పణ చేస్తూ ఉంటుంది. ఎవరి వల్ల కలిగింది, ఎలా కలిగింది అది అంటే అక్కడ ఇంకా కొంతమంది దూరంగా ఉన్నారు. అంతకుముందు ఉన్నటువంటి గురువు గారికి ఏంటి ఇటువంటి పరిస్థితులు ఏంటి, దత్తుడికి ఏంటి మంచి స్థానం కావాలని ఎక్కడో కూర్చొని తప్పత్రయపడేటువంటి వాళ్ళు కూడా ఈ స్థానానికి వచ్చే ముందు కూడా మంచి స్థానం వస్తుందో ఇక్కడ మారుతావాలి అని చెప్పి దత్తాత్రేయుడే కనిపించి చెప్పినట్టు సందర్భాలు ఉన్నాయి. స్వయంగా నమ్మకం ఉండి వచ్చినటువంటి వాడికి అక్కడ సాక్షాత్తు స్వరూపం ఉంటుంది. నమ్మకం లేకుండా వచ్చినటువంటి వాడికి అటెండెన్స్ కోసం వచ్చేటువంటి వాడు వస్తాడు, మెప్పు కోసం వచ్చేటువంటి వాడు వస్తాడు, అవసరం కోసం వచ్చేటువంటి వాడు. అటువంటి స్థితి అయితే అక్కడ ఎప్పుడు ఉంటుంది. అది కాకుండా అందరికీ భక్తి, యోగం, జ్ఞానం అనేటువంటి రాదు కాబట్టి కనీసం కొంత మనుషుల్లో పాపపుణ్య ఫలితాలను ఇవ్వాలి అంటే దానము, సేవా క్రియ జరగాలి. కాబట్టి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని అలవాటు చేస్తూ అన్నదాన కార్యక్రమం ప్రతి ఆదివారం నిత్యం జరుగుతూ ఉంటుంది. వచ్చి చేసుకున్నటువంటి వాడు ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఏమీ లేనటువంటి వాడు శారీరకమైనటువంటి సేవ చేసుకోవచ్చు, కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, పోపుంటే కూర్చొని కట్ చేయొచ్చు, వంట వండొచ్చు, లేదా ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వచ్చు, లేదా దానికి సహకరించి ఇంకో 5,000, 10,000, ఇంకో 50,000, లేదా నేను ఇంకో 10 మందికి పెడదాం, మనం చేసేది బాగుందని చెప్పి ముందుకు రావచ్చు. ఎవడు ఏ విధంగా వచ్చినా దుర్బుద్ధితో వస్తే తప్పించి, కల్మషంతో వస్తే తప్పించి, లేదా ఇక్కడ ఉన్నటువంటి మనం ఇందాక మాట్లాడుకున్న పీఠం ధర్మానికి, ఆశయానికి విరుద్ధంగా వస్తే తప్పించి ఎవరిని కూడా అవాయిడ్ చేయటం లేకుండా ఎవరికైనా అందుబాటులోనే ఉండేటట్టుగానే ఇక్కడ ఎవరిని బ్రాహ్మణి కూడా పెట్టను నేను. స్వామిని మూర్తిని అయితే ఎవరిని తాకనివ్వను, కానీ ఎవరైనా వచ్చి భక్తున్నటువంటి వాళ్ళు వచ్చి శ్రద్ధగా అన్ని చేసుకుని కడిగి దీపారాధన చేసి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు.